గుర్తుపెట్టుకోండి మేజర్‌గా ఏదైతే మనం ఒక ఏరియా సెలెక్ట్ చేసుకుంటామో, ఆ ఏరియాలో మనకి తక్కువ అంటే 70% ప్రాపర్టీస్ మనకు ఐడియా ఉండాలి. అంటే ఏదైనా ఒక వెంచర్ గానీ, ఒక లోకల్ ఏరియా గానీ మనం సెలెక్ట్ చేసుకుంటే, అందులో మాక్సిమం కన్‌స్ట్రక్షన్స్, మాక్సిమం బిల్డర్స్ మనకు తెలిసుండాలి. మనం ఓన్లీ వీళ్ళకే వర్క్ చేస్తాం, వాళ్ళకే వర్క్ చేస్తాం, ఈ ప్రాపర్టీసే చూస్తాం ఇట్లా కాదు. ఒక ఏరియా సెలెక్ట్ చేస్తే ఆ ఏరియాలో లీస్ట్ ప్రాపర్టీ నుంచి హై ప్రాపర్టీ వరకు ఏదైతే కన్‌స్ట్రక్షన్ స్టార్ట్ అవ్వబోతుందో, ఎండింగ్‌లో ఉందో ఇలా ప్రతి ప్రాపర్టీ కూడా మనకి కంపల్సరీ కూడా ఐడియా ఉండాలి. తక్కువ అంటే 70-80%. 70-80% ప్రాపర్టీస్ మనకి లోకల్‌గా అవైలబుల్‌గా ఉండాలి. మనకి తెలిసి ఉండాలి ఆ ప్రాపర్టీస్ ఏంటనేది. ముందుగా ఈ ప్రాపర్టీస్ అన్నిటిని ఒక లిస్ట్‌గా మనం క్రియేట్ చేసుకోవాలన్నమాట. సో, ప్రాపర్టీస్ మొత్తం మనకి తక్కువ అంటే ఇంచుమించుగా మంచి ఒక 5-6 కిలోమీటర్స్ గానీ సెలెక్ట్ చేస్తే తక్కువ అంటే 100 హౌసెస్ వస్తాయి. 100 ఇల్లులొస్తాయి. ఈ 100 ఇల్లు కూడా మనం ఒక లిస్ట్‌గా నీట్‌గా ప్రిపేర్ చేసుకొని దాంట్లో ఒక పోర్ట్‌ఫోలియో అనేది క్రియేట్ చేయాలి. అంటే సార్ట్ ఔట్ చేస్తాం. అంటే ఫిల్టర్ చేస్తాం. ఏ విధంగా ఫిల్టర్ చేస్తాము అంటే